హాయ్ అండి. ఈరోజు అయితే కనుక నేను ఇంట్లో అయితే ఇంకా టమాటా పచ్చడి అయితే చేశాను. టమాటాలు మనకు చాలా అంటే చాలా చౌకగా దొరుకుతున్నాయి ఇప్పుడు. అందుకనేసి టమాటా పచ్చడి అయితే చేస్తే ఇంకా నిలువ ఉంటుంది కదా. మా అమ్మ చేసిన స్టైల్ అయితే నేను ఇక్కడ టమాటా పచ్చడి నేను చేశానండి. చాలా కమ్మగా ఉంటుంది. మనము ఇది సంవత్సరం పాటు చెక్కు చెదరకుండా నీట్గా జాగ్రత్తగా పెట్టామనుకోండి, సంవత్సరం వరకు నిలువ ఉండే పచ్చడి అయితే నేను ఇక్కడ చేశానండి. చాలా చక్కగా చాలా కమ్మగా కూడా ఉంది పచ్చడి. ఈ పచ్చడి మనం ఎలా చేసాము, మనం ఇందులో ఎలాగా ప్రిపేర్ అంటే ఇంకా ఏ విధంగా అయితే ఈ పచ్చడి చేస్తే సంవత్సరం పాటు మనకు నిలువ ఉంటుంది అనేది మీరు చూడాలనుకుంటే పూర్తి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే కనుక చూడండి. చాలా చక్కగా మీకు నచ్చుతుంది, 100% మీకు నచ్చుతుంది అనేసి నేను చెప్తున్నాను. హాయ్ అండి. ఈరోజు అయితే బండి మీద అయితే కనుక మనకు టమాటా పండ్లు అయితే కనుక బోల్డ్ వచ్చాయండి. 100 రూపాయలకి 100 రూపాయలకు 10 కేజీలు, 100 రూపాయలకు 10 కేజీలు అని చెప్తే చాలా చౌక కదా. ఇంకా 2 రోజులు పోతే మరి రేట్ ఎక్కువ అయిపోతాయి అనేసి 5 కేజీలు అయితే తెప్పించాను. 5 కేజీలు తెప్పిస్తే ఇంకా చాలా ఎర్రగా ఉన్నాయి టమాటా పండ్లు, చూస్తున్నారు కదా. ఇంకా మరి ఈ టమాటాలు అయితే ఇంకా మనం ఫ్రిడ్జ్లో ఏం దాస్తాము, మళ్ళీ మనం టమాటా చెట్టు చేస్తే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన వచ్చేసింది నాకు. అందుకనేసి నేను టమాటా పచ్చడి అయితే చేయబోతున్నాను. 5 కేజీల్లో నేను చేసేది 2 కేజీలు టమాటా పచ్చడి, అంటే 2 కేజీలదే చేస్తాను. చూపించడం మాత్రం మీకు 5 కేజీలు అయితే ఇక్కడ చూపిస్తున్నాను. మామూలుగా ఇవన్నీ శుభ్రంగా అయితే ఇంకా మనము ఇందులో వేసేస్తున్నాను. అంటే మనకి ఎర్రవి ఏవేవి ఉంటాయో అవే నేను తీసుకోవాలనేసి మొత్తానికి అయితే తీసుకొని వచ్చాను. చిన్న టమాటా పండు ఏదైనా కానీ సరే, పాడైపోయినా కానీ సరే అది మనం తీసుకోకూడదు, ఫ్రెష్గా ఉండాలా, మంచిగా ఉండాలా. ఇలాగ డ్యామేజ్ అయిన టమాటా అయితే ఇంకా తీసేస్తున్నాను. ఇది మనకు అవసరం లేదు, ఇలాంటివి అసలు వాడకూడదు. ఇలాగ మచ్చ వచ్చినది కూడా అయితే మనకు దేనికైనా కానీ సరే ఇది కటింగ్ చేసేసి ఎందులోనైనా వాడచ్చు. కానీ ఇందులో అయితే పచ్చళ్ళు అయితే చాలా చక్కగా ఉండాలి, ఇలాగ ఉండాలి టమాటా. ఇలాగ డ్యామేజ్ ఉన్నట్టు టమాటాలన్నీ పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ టమాటాలే నాకు అవసరం అండి. ఈ టమాటాలు శుభ్రంగా కడిగేసి వేసానండి. వేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టమాటాలు బాగా చేయి పెట్టేసి ఇలాగా ఏమైనా కానీ సరే, మట్టి అయినా కానీ సరే, మురికైనా కానీ సరే ఉంటాయేమో అందుకని కడిగేసి హోల్ ఉన్న గిన్నె అయితే తీసుకొని వచ్చాను. ఈ హోల్ ఉన్న గిన్నెలో మనకి టమాటా పండ్లు, మనకు కావాల్సిన టమాటా పండ్లు 2 కేజీలన్నీ టమోటాలు అయితే ఇక్కడ కడిగేసి నేను 2-2.5 అవ్వచ్చు ఇంచుమించు. అయితే ఇక్కడ నేను శుభ్రంగా అయితే కడిగేసి మంచి ఎర్రగా ఉన్న టమోటాలే నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను. పచ్చడికి మనకి ఎంత ఎర్రగా ఉంటే టమోటా అంత బాగుంటుంది. మరి మచ్చ గిచ్చ లేని టమోటా అయితే ఇంకా బాగుంటుంది. అందుకనేసి మచ్చ లేకుండా బాగా ఎర్రగా మాగిన టమోటా అయితే నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను. ఈ టమోటాలతో మనం పచ్చడి అయితే చేయబోతున్నాము. నిలువ పచ్చడి అండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కానీ సరే మన ఇంట్లో ఎవరైనా కానీ సరే సడన్గా వచ్చినా కానీ సరే, లేదంటే ఇంకా మన ఇంట్లో అప్పటికప్పుడు ఏది లేదనుకున్నా కానీ సరే టమాటా పచ్చడితో మనం తినేయవచ్చు. అందుకని పచ్చడి అయితే ఇంకా రెడీ చేసుకున్నాను. టమాటాస్ అయితే ఇంకా నేను మంచి వెండలు అయితే పెట్టేస్తున్నాను. మనకు తేమ అస్సలు ఉండొద్దు, మనం ఎంత చూడ్చినా కానీ సరే తేమ అనేది ఉంటుంది. ఆయన కొద్దిగా ఇలాగ టమాటా ఇంకా కటింగ్ చేయకుండా మనం కొద్దిగా ఎండ తగిలితే ఇంకా మంచిది. అందుకనేసి నేను ఎండలో పెట్టేసి కొద్దిగా డ్రై అయిన తర్వాత క్లాత్ తీసుకొని తూడ్చి అప్పుడు మాట్లాడదాం. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకు మంచి ఎండ ఉందండి. ఆ మంచి ఎండలో అయితే కనుక మనం టమోటా అలా పెట్టేస్తున్నాను కడిగేసి. తర్వాత వచ్చేసి అంత డ్రై అయిన తర్వాత మళ్ళీ తూడ్చి అప్పుడు కటింగ్ చేద్దాం. టమోటాలు అయితే మనం ఎండలో పెట్టాం కదా, 1 అవర్ వరకు వదిలేసాను. మంచి ఎండ ఉందనేసి ఎండ అయితే బాగా తగిలింది. పైన ఉన్న టమోటాస్కి అయితే బాగా తగిలింది. ఎక్కడైనా కలిసి మళ్ళీ కొద్దిగా లైట్గా తేమ ఉంది కదా, ఆ తేమ లేకుండా మనము టమోటాస్కి మళ్ళీ శుభ్రంగా అయితే ఇంకా క్లాత్ పెట్టేసి ఇక్కడ చూపించుకోవాలి. క్లాత్ పెట్టేసి మనం క్లాత్లో ఇలాగా టమోటాస్ని ఇలాగ శుభ్రంగా చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తూర్చిన తర్వాత కటింగ్ అయితే చేద్దాము. ఇలాగ అన్ని టమోటాస్ శుభ్రంగా అయితే తూర్చేసి ఇక్కడ నేను పెట్టేస్తున్నాను. టమోటాస్ మనము శుభ్రంగా తూర్చి పెట్టుకున్న టమోటాస్కి కటింగ్ అయితే ఇంకా చేస్తున్నానండి నేను. పండు అయితే చాలా బాగుంది, లోపల కూడా బాగా మంచిగా ఉన్నట్టుగా చూసుకోవాలా. నేనైతే ఇంకా ఒక దాంట్లో 1 టమోటా ముక్కలో 3 ముక్కలు వచ్చినట్టుగా ఇలాగైతే కటింగ్ చేసేసుకుంటున్నాను. ఈ మాదిరిగా మొత్తం టమోటాస్ని కటింగ్ చేసేద్దాము. చూస్తున్నారు కదండి, టమోటాస్ మొత్తానికైతే ఇంకా ఇలాగైతే కటింగ్ చేశాను నేను. ఈ మాదిరిగా అయితే ఇంకా జ్యూసీగా చాలా చక్కగా ఉంటాయి. అందుకని ఆరడం కూడా మనకు బాగా చక్కగా ఆరిపోతాయి. ఈ మాదిరిగా అయితే మరి పెద్ద సైజ్ అయితే నాకు ఆరవు, అందుకనేసి నేను ఈ సైజ్ అయితే చక్కగా ఆరుతాయి అనేసి టమోటాలు అయితే ఈ విధంగా కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ నేను డబ్బాలో వేసేస్తాను. పూర్తిగా డబ్బాలో వేసేద్దాం ఇలాగా.
మొత్తానికి అయితే టమోటాస్ అయితే కటింగ్ అయితే అయిపోయినాయండి. మొత్తం డబ్బాలు అయితే ఇంకా నింపేస్తున్నాను. ఇందాక కటింగ్ చేసినట్టు అయితే ఇంకా ఆల్మోస్ట్ నేను డబ్బాలోనే వేసాను. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ డబ్బా అయితే ఇంకా బాగా అందంగా కనిపిస్తాయి. మనం కటింగ్ చేసిన టమోటా ముక్కలు కూడా నీట్గా కనిపించేస్తాయి. రెడ్ కలర్లో చాలా చక్కగా ఉందనేసి నేను ఈ డబ్బా అయితే యూజ్ చేస్తున్నాను చట్నీ కోసము. ఇప్పుడైతే ఇంకా ఈ టమోటా ముక్కలన్నీ ఇందులో చేసేస్తున్నాను. కరెక్ట్గా సరిపోయినట్టుగా డబ్బా అయితే ఇంక తీసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మన టమోటా కటింగ్ చేసిన తర్వాత దాని జ్యూస్ ఉంటుంది కదా, దాని జ్యూస్ కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా మనం కటింగ్ చేసిన తర్వాత ఇంకా మనకు కొద్ది గ్యాపే ఉంది. కొద్ది గ్యాప్ ఉంటేనే బెటరు. మనం ఉప్పు సరిపోయిన ఇవైతే 2 కేజీలు అయితే ఎగ్జాక్ట్లీ అయితే తీసుకున్నాను. ఇక్కడ మాత్రం మనకు 2 కేజీలకు వచ్చేసి మనము 200 గ్రామ్స్ దగ్గర ఉండొచ్చు కదా పాప. ఉప్పు అయితే ఇంకా వైట్ అండ్ వైట్ కళ్ళు ఉప్పు అనేది తీసుకున్నాం, స్టోన్స్ ఉప్పు. ఈ ఉప్పు అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా మనకు ఉప్పు సరిపోలేదు అనుకోండి, ఆ తర్వాత ఇప్పుడు మనకు ఉప్పు సరిపోలేదు అనుకోండి, చట్నీ చేసేటప్పుడైనా కనుక యాడ్ చేసుకోవచ్చు. ఇప్పటికైతే ఇంకా మనకి ఈ ఉప్పు అయితే ఇంకా ఎగ్జాక్ట్లీగా సరిపోతుంది. 200 గ్రామ్స్ వచ్చేసి మనం 2 కేజీస్కి అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఉప్పు వేసిన తర్వాత ఉప్పు పైనే ఉంటుంది కదండి, అలా కాకుండా మనం టమోటా ఉప్పు మొత్తానికైతే ఇలాగ ఒక్కసారి అయితే ఇంకా కిందికి పైకి మనం ఇలాగ ఎగిరేసామనుకోండి, టమోటాస్ ఉప్పు అనేది ప్రతి ముక్కకి ఉప్పు అనేది తగులుతుంది అనమాట. ప్రతి ముక్కకు ఉప్పు తగిలినప్పుడు మనకేమవుతుందంటే వాటర్ అనేది చాలా ఫాస్ట్గా ఇందులో నుండి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం టమోటాస్ అయితే ఇంకా ఒక్కసారి 2 సార్లు ఇలాగైతే ఇంకా కిందికి పైకి ఇలాగ అన్నాము. కలపడంలోనూ మనకు ఇక్కడ జ్యూస్ అనేది ఎంత చక్కగా వచ్చేసింది చూడండి. జ్యూసీగా డబ్బాలో కనిపిస్తుంది కదా, చాలా చక్కగా. ఇలాగా ఉప్పు వేసిన వెంటనే మనకు ఇలాగ వాటర్ అనేది వచ్చేస్తుంది జ్యూసు. ఇప్పుడు మనం మూత మూసేసి ఈ రోజంతా పూర్తిగా వదిలేద్దాము. ఇలా గాలి తగలకుండా నీట్గా కవర్ చేసేసి ఇలాగైతే వదిలేస్తున్నాను. రేపటికైతే ఇంకా మనకు కొద్దిగా బాగా టమాటో ఇంకా కొద్దిగా మెత్తబడిపోయి వాటర్ అనేది ఇంకా ఎక్కువగా అనేది దిగుతుంది అనమాట. టమాటోలో నుండి ఇంకా ఎక్కువగా టమాటోలో నుండి మనకు వాటర్ వచ్చినప్పుడు ఇంకా ముక్కలు తీసుకుపోయి మనం డాబా మీద వేద్దాం. మళ్ళీ రేపు చూద్దాం. టమోటాలో మనకు వాటర్ అనేది చాలా అంటే ఇంకా చాలా వచ్చేసింది, చూస్తున్నారు కదా. ఈ టమోటాలో ఉన్న వాటర్ అలా సపరేట్ చేసేసి మనం ముక్కలు ఒకటే కవర్ పైన వేసేసి బాగా ఆరబెడతాం. ఎండ అయితే బాగుందండి, చాలా అంటే చూడండి, ఇటు మొత్తం చూడండి ఒకసారి. చిన్న కాఫీ కూడా తిరగడం ఇబ్బందిగా ఉంది, అంత ఎండ అయితే కాస్తుంది. టమోటాస్ ఇలాగా మనం రోజుకి 2 సార్లు బాగా ఆరేంత వరకు, అంటే 2 నుండి 3 డేస్, ఒక 2 రోజుల నుండి 3 రోజుల వరకు బాగా మనకు టమోటాలు అయితే ఆరిపోతాయి ఇలాగుంటే. ఇంకా ఇప్పుడైతే ఇంకా నేను చేయి పెడితే ఇంకా బాగుండదు కదా, అందుకనేసి హోల్ ఉన్న ఒక గిన్నె అయితే తీసుకొని వచ్చాను. ఈ వాటర్ కూడా మనం ఎండలో పెట్టడం ఇంపార్టెంట్. అంటే ఇంకా కొద్దిగా పులిచిపోకుండా వాటర్ నీట్గా చక్కగా ఉంటుంది అనమాట. ఎండలో పెట్టాల్సింది కంపల్సరీ. ఇలాగ ఎండలో రావాలంటే మనకు ఏం చేయాలి, ఇలాగ హోల్ ఉన్న గిన్నె అయితే ఇంకా మనం తెచ్చుకొని ఈ జ్యూస్ అంతా క్లియర్గా ఇందులో పడేంత వరకు మనం వేడి చేయాలండి. కొద్దిగా వేడి చేసిన తర్వాత ముక్క తీసేసి బాగా సర్దామనుకోండి, అప్పుడైతే ఇంకా మనకు చాలా బాగుంటుంది. డబ్బా కూడా నేను ఇలాగ ఓపెన్ పెట్టేసి వెళ్ళిపోతాను కిందికి. ఇలా డబ్బా ఓపెన్ పెట్టేసి వెళ్ళిపోతే కొద్దిగా గాలి ఆరి మంచి ఎండ కూడా తగిలేసి మన పచ్చడి అనేది చూద్దాం జల్దీ చేసిరా. ఇప్పుడు ఈ వాటర్ అంతా మనకు గిన్నెలో ఇలాగ వచ్చేసింది, చూసేదా ఎంత జ్యూస్ వచ్చింది చూడండి. ఈ జ్యూస్ సపరేట్గా ఇలాగే ఎండలో పెట్టాలి. ఈ టమోటా ముక్కలు కూడా మనం ఇలాగే ఎండలో పెట్టాలి. ఇప్పుడైతే ఇంకా ఇలాగా మరి దూరంగా కొద్దిగా గ్యాప్ ఇలాగే వేసేసి కొద్దిగా ఆరిపెట్టామనుకోండి, ఈ రోజుకే కొద్దిగా బాగా మాడుమోగం అంటాం కదా, మాడుమోగం పెట్టుకొని ఇంటికాడికి వచ్చావే అంటాము కదా, ఆ టైప్ అయిపోతాయి సాయంత్రం లోపు ఈ టమోటా ముక్కలు. ఇప్పుడు కొద్దిగా తాజాగా ఉన్నాయి కదా పాప, ఇప్పుడు తాజాగా ఉన్నాయి కదా, సాయంత్రం వరకు మనం ముక్కలు కూడా ఒక టమోటాలో 6 ముక్కలు అయితే చేసాము. ఈ ముక్కలన్నీ మనకు బాగా ఆరిపోతాయి సాయంత్రం లోపు. చక్కగా ఆరబెట్టేద్దాం. ఇప్పుడు చూస్తున్నారా, మనము ముక్కలు అనేటివి స్ట్రేట్గా పెట్టాము.
ఇలాగా బోర్లో పెడితే కనుక ఇది అనేది మనకు ఫాస్ట్గా ఆరనివ్వదు అనమాట. ఇదంతా బాగా ఆరిపోయి బాగా వాటర్ అనేది లాగేసి బాగా ఆరాయి అనుకోండి అప్పుడైతే ఇంకా చాలా చక్కగా ఉంటాయి. ఇప్పుడు ఈ వాటర్ కూడా మనం ఏమన్నా కానీ సరే డస్ట్ పడుతుందేమో అనేసి ఈ వాటర్ మనకి ఇంపార్టెంట్. అందుకనేసి మనం హోల్ ఉన్న గిన్నె అయితే ఇలా పెట్టేసి ఈ డబ్బా కూడా ఓపెన్ అయి పెట్టాలి. ఎందుకంటే అన్ని దానిలో గాలి అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఈ టమోటాస్ అయితే ముక్కలు బాగా ఆరాలనేసి నేను ఇలాగే వదిలేసి కిందికి వెళ్ళిపోతున్నాను. మరి సాయంత్రం వచ్చిన తర్వాత ఇవి మాత్రము జ్యూస్లో వేయకుండా సపరేట్గా ఇలాగే పెట్టేసి ఆరబెట్టేస్తాను. ఇప్పుడు వేసాం కదా, మళ్ళీ సాయంత్రం ఇవి ఎలాగుంటాయో చూద్దాం ఒకసారి. ఓకేనా? అయితే ఎక్కిపోయినాను. ఈ టమోటా జ్యూస్ అయితే డబ్బాలు వేసేసి మనం క్లోజ్ చేసేయచ్చు. నైట్ అంతా క్లోజ్ చేసి పెట్టేద్దాము. ఇప్పుడు మాత్రము ఇది ఇలాగా ముక్కలు ఇలా హోల్ ఉన్న గిన్నెలోనే వేసి మళ్ళీ ఇలాగే పెట్టేస్తాను. ఇవి బయటనే ఉండాలండి, మళ్ళీ వాటర్లో వేయకూడదు. ఇంకా మళ్ళీ రేపు ఉదయం ఆరబెట్టేద్దాం. మనం కటింగ్ చేసి వదిలేసాం కదా, ఇప్పుడు సాయంత్రం అయిందండి. సాయంత్రం 5:30 అవ్వింది. ఇప్పుడైతే ఇంకా పెద్దగా ఎండ లేదు. పైనుండి వచ్చేసి కాకులు కూడా కదా లైట్గా తిరుగుతూ ఉన్నాయి. ఇంకా కాకులు ఉంటాయి, మరి చిన్న చిన్న పిల్లలు. ఇదిగో ఈ ముష్పిల్ల కూడా మంచి పిల్ల కాదు, గెలికి పాడేస్తుంది. ఎండ పొద్దున అయితే ఇది రాదు డాబా పైకి. ఇప్పుడైతే ఇంకా వచ్చేసి మొత్తం ముక్కలు తీసి పాడేస్తుందేమో అని భయం నాకు. నిన్న వాళ్ళ మమ్మీ ఆ నిషా అనే పిల్ల అయితే ఇంకా మొత్తానికి అయితే శుభ్రం చేసేసారు ఫ్లోరు. అందుకనేసి ఇప్పుడు నీట్గా ఉంది కదా సాము కదా. ఆరిపోయినాయండి మనకు. ఇంకా ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటరు మనం డబ్బాలో వేసి నీట్గా ఇంట్లో పెట్టుకోవడమే. ఇంకా ఇది రోజు ఇలా తీసుకురావడం, ఇలా ఎండలో పెట్టడం, అంటే ఎండ తగిలితే బాగుంటుంది అనేసి ఇప్పుడు ఈ ఎండ నీళ్ళు కూడా నేను ఈ డబ్బాలో అయితే ఇంకా వేసి మీ ఎదురుగానే వేసి పెడుతున్నాను. చూడండి, టమోటా వాటర్. ఇది టమోటా వాటర్ కనిపిస్తుందా? ఇక్కడ ముక్కలు చూస్తున్నారా ఎంత చక్కగా బాగా ఆరిపోయినాయో. ఇంకా 2 రోజులు బాగా చక్కగా ఆరిపెట్టామనుకోండి ఇంకా చాలా బాగా ఆరుతాయి. ఆరాల్సిందేనండి. ఇంకా ఇంత పచ్చిగా ఉన్నా కానీ సరే సరిపోదు. ఒక రోజుకు మనకు బాగా ఇంత మట్టుకు అయితే బాగా ఆరాయి. ఇంకా 2వ రోజు అయితే ఇంకా బాగా ఆడతాయి. 3వ రోజు ఇంకా సూపర్ డూపర్. ఇంకా ఆ రోజు నేను పచ్చడి చేస్తాను. 3వ రోజు నేను పచ్చడి చేస్తాను, టమాటా పచ్చడి. మడపడుచుకుంటే ఇప్పుడైతే కనుక నేను అవ్వాలైతే కనుక మనం పచ్చడికి తీసుకుంటాం కదండి, సేమ్ అదే అవ్వాలైతే కనుక ఇక్కడ తీసుకొని నేను ఫ్రై చేస్తున్నాను. మనకు ఆల్మోస్ట్గా ఇవి టమాటో ముక్కలు అయితే చాలా బాగా ఎండిపోయినాయి, చూస్తున్నారు కదా. ఈ అవ్వాలైతే కనుక మనం దూరగా అయితే కనుక వేపేద్దాము. ఇలాగ చిన్న చిన్న చిట్టుపట్టలు ఆడుతుంటాయి కదా, ఆ మూమెంట్లో మనం తీసేద్దాము. ఇవి ఇలాగ చిట్టపట్ట బాగా ఎగిరేటప్పుడు మనము ఈ అవ్వాలనైతే కనుక ఇలాగైతే తీసేయాలి. ఇవి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనము గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు మనము అవ్వాలైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదండి, మనకు అవ్వాలైతే కనుక పౌడర్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఎల్లుల్లి రంబాలు అయితే కనుక ఇక్కడ బాగా ఎండలోనే ఆరబెట్టాను. ఇది కూడా కొద్దిగా తేమగా ఉన్నా కానీ సరే మన పచ్చడి అనేది ఏదన్నా పాడవుతుందేమో అన్న భయంతో నేను ఏం చేశానంటే ఇక్కడ ఇవి కూడా మంచి ఎండలు అయితే కనుక నేను పెట్టేశానండి. అందుకనేసి ఇక్కడ మనకు కొద్దిగా ఆరిపోయినట్టుగా ఉన్నాయి కదా ఎల్లుల్లి ముక్కలు. ఇవన్నీ నేను శుభ్రంగా అయితే కనుక చేసి బాగా ఆరబెట్టేసిన తర్వాతనే ఇక్కడైతే యూజ్ చేస్తున్నాను. సరిపోయినట్టుగా ఇక్కడ మనం ఎల్లుల్లి రంబలు కూడా వేయాలి. ఆ తర్వాత మనము ఇక్కడ మనం కటింగ్ చేసి పెట్టుకొని బాగా ఆరబెట్టిన టమోటా ముక్కలు కూడా మనం ఇందులోనే వేసి బాగా గ్రైండ్ అయితే చేసేద్దాం. ఇప్పుడు ఇందులో నేను సరిపోయినట్టుగా కారపొడి అయితే ఇంకా యాడ్ చేస్తున్నానండి. మామూలు చిన్న కప్పు నిండా అయితే తీసుకోవచ్చు. నేను ఇక్కడ అంటే నాకు అంచనా తెలుసు కదా, అందుకనేసి ఆ అంచనా ప్రకారంగా అయితే ఇక్కడ కారం పొడి నేను యూజ్ చేస్తున్నాను. చిన్న స్పూన్తో 5 స్పూన్లు అయితే ఇంకా కారం పొడి, స్పూన్తో అయితే 5 స్పూన్లు అయితే యాడ్ చేశాను. చింతపండు అయితే ఈ మాత్రం చింతపండు అయితే తీసేసుకుంటున్నాను. ఈ చింతపండులు కూడా ఎక్కువగా పిక్కలు అవి లేకుండా బాగా మనము క్లీన్ చేసేసుకొని ఇందులో యాడ్ చేయాలి. వాటర్ మంచి ఎండలో పెట్టాం కదా, అందుకనేసి మనం వాటర్ అనేది చాలా అంటే ఫ్రెష్గా ఉంది, చాలా ఫ్రెష్గా. మీరు బాగా గమనించండి, నేను ఆరబెట్టినప్పుడు పైన మామూలు వైట్ అండ్ వైట్ వాటర్ వచ్చేది, అడుగున మాత్రం ఈ లిక్విడ్ అనేది ఉండిపోయేది, మందంగా ఉండింది. ఇప్పుడు మనకు చివరికి మిగిలింది ఇదేనండి. అందుకనేసి నేను ఈ వాటర్ని కొద్దిగా వేసి మనకు అంటే కనుక
ఏ మాత్రం ఉంటే ఇంకా సరిపోతుందో చూసుకొని మనం గ్రైండ్ చేసేద్దాం. కొద్దిగా వేసి గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు ఒకటోసారి కొద్దిగా వేసాను కదండి, ఇది రెండోసారి మరి కొద్దిగా వేసి ఇదే వాటరు మనం గ్రైండ్ చేయాలా. మనం మాత్రం ఇక్కడ ఎటువంటి వాటర్, మామూలు వాటర్ అయితే వాడకూడదు. మనం టమోటా వాటర్ ఏది మిగిలిపోయి ఉంటుందో మనం అదే వాటరే మనం ఇక్కడ యూజ్ చేయాలన్నమాట. ఈ పచ్చడి అంత స్పెషాలిటీ, వేడి వేడి అన్నంలో చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, కొద్దిగా మనకు సరిపోయినట్టుగానే వాటర్ కూడా మనకు ఇక్కడ ఉంది. చివర్లో ఉన్న వాటర్ అంతా ఇంకా యాడ్ చేసేస్తున్నాను. మిక్సీ అయితే ఇంకా మనము ఆపుతూ ఆన్ చేస్తూ గ్రైండ్ చేయాలండి. చూస్తున్నారు కదా, పచ్చడి అయితే కనుక చాలా మనకు మంచి కలర్లో టమోటా పచ్చడి. 2 కేజీలు టమోటాలు తీసుకొని మనము ఇలాగా సంవత్సరం పాటు చేసుకోవచ్చండి. అంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కనుక సంవత్సరం పాటు నిలువ ఉండే పచ్చడి, 100% నిలువ ఉంటుందండి ఈ పచ్చడి. ఇది నేను చిన్నప్పటి నుండి, నా చిన్నతనం నుండి అమ్మ ఎలా చేస్తుందో అక్షరాలుగా నేను అలాగే ఇక్కడైతే చేశానండి. చూస్తున్నారు కదా, చాలా చక్కగా మన పచ్చడి అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక పాత్ర పెట్టుకొని ఆ పాత్రలో మనకు ఆయిల్ సరిపోయినట్టుగా ఇక్కడైతే ఇంకా వేడి చేస్తున్నానండి. ఇప్పుడు మనము ఒక గిన్నెలోకైతే సపరేట్గా పచ్చడి అయితే తీసానండి. చూస్తున్నారు కదా, మనకు ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయిందండి. హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ ఆవాల గింజలు అయితే కనుక కొద్దిగా వేసేస్తున్నాను. హీట్ ఎక్కిన దాంట్లో నేను ఆఫ్ చేసేసి మరీ వేస్తున్నాను, మరి మాడిపోతే ఏమో అనేసి. ఇప్పుడు వచ్చేసి మనకు ఆవాల తర్వాత కొద్దిగా జీరా గుడక యాడ్ చేశానండి. జీరా తర్వాత మనము ఆరబెట్టుకున్న ఎల్లుల్లి గుడక మనం ఇందులో యాడ్ చేసేస్తున్నాము. ఇది వేసిన తర్వాత ఇప్పుడు మనము బాగా ఆరబెట్టుకున్న కర్రీ లీఫ్ గుడక యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. మళ్ళీ ఒక్కసారి స్టవ్ అయితే వెలిగించేసాను. చూస్తున్నారు కదండి, ఈ మాదిరిగా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. చక్కగా చిన్న మంట మీద ఫ్రై చేస్తే బాగా మనకు క్రంచీగా, నూనె కూడా పాడవకుండా నీట్గా హీట్ ఎక్కుతుంది. ఫాస్ట్గా హీట్ ఎక్కాలంటే ఇంకా మనకు అంత అవసరం ఏం లేదు. చిన్న మంట మీద సెగ మీద నూనె అనేది కూడా బాగా ఇంపార్టెంట్గా మనం వేడి చేయాలి. మనకు ఇక్కడ ఎల్లుల్లి రంబలు కూడా కొద్దిగా బాగా ఫ్రై అవుతాయి కనుక చాలా చక్కగా ఉంటాయి. అంటే మరి అంతగా మనం పప్పులో తాలింపేస్తాం కదండి, ఆ రకంగా లేకుండా కొద్దిగా వైట్గానే పెట్టుకొని బాగా కుక్ అవ్వాలనేసి ఇలాగైతే ఇంకా నేను బాగా కుక్ చేస్తున్నాను. మనం వేడి నూనె అయితే ఇంకా ఏమాత్రం పచ్చళ్ళు అయితే ఇంకా వేయకూడదు. ఇది బాగా వేడెక్కిన తర్వాత బాగా చల్లార్చి అంటే గోరువెచ్చగున్నా మనకు సరిపోతుంది. అందుకనేసి ఇక్కడ నేను ఇప్పుడు స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఎందుకంటే మనకు నూనె చూస్తున్నారో బాగా మరుగుతుంది కదా, ఈ మరిగే నూనెలో మనము ఇంకా అలాగే వదిలేస్తే కర్రీ లీఫ్ కలరు చేంజ్ అవుతుంది, జీరా ఆవాల కలర్ కూడా చేంజ్ అవుతుంది, ఎల్లుల్లి రంబలు కూడా చేంజ్ అవుతాయి. అందుకనేసి చేంజ్ అవ్వకుండా మనం కొద్దిగా అలాగే స్టవ్ ఆపేసి వేసామనుకోండి, మనకు కావాల్సినంత వేడి తగిలితే చాలు. ఇప్పుడు ఇంకా ఇది చల్లగా అవ్వాలంటే ఇంకా ఫాస్ట్గా మనం ఇది దింపేయాలండి. కిందికి దింపేసి జాగ్రత్తగా ఇలాగైతే పెట్టేస్తున్నాను. ఇలాగైతే మనకు కొద్దిగా ఫాస్ట్గా అయితే చల్లగా అవుతుంది. స్టవ్ మీదనే పెట్టేవనుకోండి వేడి అనేది అలాగా తగులుతూనే ఉంటుంది. ఇంకా నేనైతే ఇంకా ఫాస్ట్గా తగ్గాలంటే బాగా ఫాస్ట్గా అవ్వాలంటే నేను కొద్దిగా తాలింపునైతే ఇంకా కలుపుతూ ఉంటాను. అడుగున అలాగే వదిలేసామనుకోండి ఉన్న ఎల్లుల్లి రంబాలు కింద ఉండేవి మరీ బాగా ఎర్రగా అయిపోతాయేమో, అందుకనేసి కొద్దిగా ఇలా కలిపేస్తున్నాను. మట్టి కుండలో తాలింపు పెడితే మరి ఇంకా ఆ రుచే వేరబ్బా. ఇప్పుడు మనము ఇలాగ పట్టుకొని చూస్తే కనుక ఆయిల్ అనేది మనకు బాగా చల్లగా అయిపోవాలండి. లైట్గా గొరువెచ్చగట్టరు కదా, ఆ మాత్రం ఉన్నా సరిపోతుంది. ఇప్పుడైతే ఇంకా మనము పచ్చళ్ళు అయితే ఇంకా తాలింపు ఆయిల్ అయితే వేసేస్తున్నాను.